భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి సందేహానికి సమాధానాన్ని చూడబోతున్నాం. చాలామంది ఒకే సమయంలో ఒకే అకాడమిక్ ఇయర్లో 2 డిగ్రీలు చేసి మరి ఆ డిగ్రీలను ఒకేసారి మరి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసుకునేటప్పుడు ఉపయోగించుకోవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. మరీ ముఖ్యంగా డిఎస్సి పరీక్ష రాసేటటువంటి అభ్యర్థులు కూడా మరి ఒక పక్క డిగ్రీ చేస్తూ మరో పక్క పీజీ చేస్తూ ఇంకో పక్క మరి బీఈడి కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వాటిలో ఏ డిగ్రీలను ఉపయోగించుకొని మనం ఈ పరీక్షకు దరఖాస్తు చేయవచ్చు అనే సందేహాలు చాలామందికి డిఎస్సికి కానీ లేదా వేరే ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటప్పుడు వస్తూ ఉంటాయి. మరి ఇటువంటి సందేహం మీకు కూడా ఉన్నట్టయితే ఇక్కడ మనం సమాధానాన్ని చూడవచ్చు. డిఎస్సిలో నాకు అర్హత ఉంటుందా? బీఈడి రెగ్యులర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ మెథడాలజీ చదివాను. ఎంఏ ఇంగ్లీష్ డిస్టెన్స్ ఒకే అకాడమిక్ ఇయర్లో చేశాను. ఏపీడిఎస్సి ఎస్ఏ ఇంగ్లీష్ పరీక్ష రాయడానికి అర్హత ఉంటుందా అంటూ మరి ప్రశ్న అడగడం జరిగింది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ కెరియర్ కౌన్సిలర్ మరి సమాధానాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు బీఈడి ఎంఏ ఇంగ్లీష్ డిగ్రీలను ఏ విద్యా సంవత్సరంలో పూర్తి చేశారో చెప్పలేదు. యూజీసీ నిబంధనల ప్రకారం 2022 నుంచి మాత్రమే ఏకకాలంలో చేసిన 2 డిగ్రీలు చెల్లుబాటు అవుతాయి. ఆ నిబంధనల ప్రకారం 2 డిగ్రీ కోర్సులు 2 పీజీ కోర్సులు మాత్రమే ఏకకాలంలో చదివే అవకాశం ఉంది. కానీ బీఈడి అనేది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ గుర్తించిన వృత్తి విద్యా కోర్సు. ప్రస్తుతానికి ఎన్సిటిఈ బీఈడితో పాటు మరో డిగ్రీని ఒకే సమయంలో చదవడానికి అనుమతి ఇవ్వలేదు. మీరు ఖచ్చితంగా ఈ 2 డిగ్రీలను 2022కి ముందే ఏకకాలంలో చేసి ఉంటారు. కాబట్టి ఒక డిగ్రీని మాత్రమే వాడుకోవాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మీరు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉద్యోగానికి అర్హులు కారు. మరోసారి రెగ్యులర్ లేదా దూర విద్య ద్వారా పీజీ చేసి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ అవ్వాలన్న మీ కోరికను నెరవేర్చుకోండి అంటూ సమాధానాన్ని ఇవ్వడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి చాలామంది విద్యార్థులు మరియు అభ్యర్థులు ఒకే అకాడమిక్ ఇయర్లో అటు బీఈడి ఇటు పీజీ అంటే ఎంఏ ఇంగ్లీష్ ఇటువంటి పీజీ కోర్సెస్ కూడా ఒకే అకాడమిక్ ఇయర్లో చేస్తూ ఉంటారు. మరి వీటిని అప్లై చేసేటప్పుడు మేము అప్లై చేసుకోవచ్చా అనే సందేహం వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం బీఈడి అనేది వృత్తి విద్యా కోర్స్ కాబట్టి మరి ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం బీఈడితో పాటు మరో పీజీ ఒకే అకాడమిక్ ఇయర్లో చేయడానికి వీలు లేదు అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది కూడా 2022 తర్వాత చేసింటేనే 2 డిగ్రీలకు అర్హత ఉంటుంది. అది వేరే డిగ్రీలు అయితే, కానీ బీఈడి డిగ్రీ చేసినట్టయితే ఎన్సిటిఈ దీనికి సపరేట్గా అయితే గుర్తింపు ఇవ్వలేదు. కాబట్టి బీఈడితో ఏ కాంబినేషన్ డిగ్రీ చేసినా కూడా అది చెల్లుబాటు కాదు అనే సమాధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. మరి ఈ సందేహానికి సమాధానాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. మరి ఇది డిఎస్సిలో నాకు అర్హత ఉందా, ఒకేసారి ఒకే అకాడమిక్ ఇయర్లో 2 డిగ్రీలు చేయవచ్చా అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సిలకు సంబంధించినటువంటి అప్డేట్స్ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.